అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై నవీన్ యాదవ్ గెలుపొందారు. కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన అంశాలేంటి, నవీన్ యాదవ్ గెలుపుకు సహకరించిన కారణాలేంటి, ఆ స్ట్రాటజీలు అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఎలా ఉంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. జూబ్లీహిల్స్ బైపుల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. బీఆర్ఎస్ అంచనాలను తలకిందులు చేస్తూ నవీన్ యాదవ్ దూసుకెళ్లారు. గతంలో మాగంటి గోపీనాథ్ కు రాని రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది. ఆ పార్టీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా రాలేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికను సవాలుగా తీసుకుని పోటీకి దిగింది. కొత్త అభ్యర్థికి అవకాశం ఇవ్వకుండా గోపీనాథ్ భార్యకే టికెట్ కేటాయించింది. మాగంటి సునీత పక్కా గెలుస్తుందని బీఆర్ఎస్ నేతలు లెక్కలు వేసుకున్నారు. ఇక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని అంచనా వేశారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే నవీన్ యాదవ్ గెలుపుకు అనేక కారణాలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిని నవీన్ యాదవ్ ను రంగంలోకి దింపడమే కాంగ్రెస్ తొలి స్ట్రాటజీగా అంచనా వేయొచ్చు. ఎందుకంటే ఆయన పక్కా లోకల్ క్యాండిడేట్, అందరికీ అందుబాటులో ఉంటాడు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించే ప్రయత్నము చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ అభ్యర్థి గతంలో ఎమ్మెల్యే భార్య అయినప్పటికీ ఆమెకు ప్రజలతో సత్సంబంధాలు లేవు. ఆమె రాజకీయాలకు కొత్త. ఓసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడమే ఓటమికి కారణంగా భావించవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణలో బీసీ మూవ్మెంట్ నడుస్తోంది. తెలంగాణ రాజకీయాలన్నీ బీసీల చుట్టూ తిరుగుతున్నాయి. అందుకే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా నవీన్ యాదవ్ ను ఎంపిక చేసుకుందన్న చర్చ జరుగుతోంది. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం సెటిలర్లకు అడ్డా. ఇక్కడ దాదాపు కమ్మ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. అందుకే పోలింగ్ కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ చాలా అస్త్రాలను సంధించింది. ఓ అస్త్రం అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత కమ్మ సంఘం నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. వారికి అనేక హామీలు ఇచ్చారు. మరోవైపు సీఎం చంద్రబాబును సైలెంట్ చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలుపులో ఎంఐఎం పార్టీ కీలక పాత్ర పోషించింది. అంతేకాదు బైపోల్ గెలుపును తన భుజాల మీద వేసుకుంది. అందుకే ఎంపీ అసద్ రంగంలోకి దిగిపోయారు. ముస్లింలందరినీ ఏకం చేశారు. అంతకుముందు అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోవడం కూడా కాంగ్రెస్ కు బాగా కలిసి వచ్చింది. ఇక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ లేనంత కష్టపడ్డారు. జూబ్లీహిల్స్ లో డజన్కు పైగా మంత్రులు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ నియోజకవర్గంలో ప్రతి ఓటర్ను కలిశారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రమే వారిని కలుస్తూ ప్రభుత్వం చేస్తున్న పనులను వారికి వివరించారు. అంతేకాకుండా పోలింగ్ ముగిసేంత వరకు క్షేత్రంలోనే ఉండి ప్రతి ఓటర్ను పోలింగ్ బూత్ కు వెళ్లేలా కష్టపడ్డారు. వీరికి తోడు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ను టార్గెట్ చేశారు. గతంలో కేసీఆర్ ఏకగ్రీవం చేసే సంప్రదాయాన్ని ఎలా బొందపెట్టారో వివరించారు. ప్రత్యేకించి మాజీ మంత్రి పీజేఆర్ కుటుంబానికి కేసీఆర్ ఎలా ద్రోహం చేశాడో జనాలకు పూసగుచ్చినట్టు వివరించారు. అంతేకాకుండా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సినిమా టికెట్ల రేట్ల పెంపుతో పాటుగా అదనపు ఆదాయంలో 20% వాటా ఇస్తేనే ఇక మీదట టికెట్ల రేట్లను పెంచుతామని ప్రకటించారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థిపై సానుభూతి లేకుండా చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. అలాగే కవిత విషయాన్ని పదే పదే ప్రస్తావించి మహిళా ఓటర్ల నుంచి సానుభూతి వచ్చేలా చేసుకున్నారు. మరోవైపు సునీతను రాజకీయంగా దెబ్బతీశారు. మాగంటి సునీతపైకి తల్లిని పంపించారనే టాక్ ఉంది. అందుకే ఆమె చేత గోపీనాథ్ మరణం సాధారణం కాదని చెప్పించారనే చర్చ ఉంది. అటు మాగంటి మొదటి భార్యను తెర మీదకు తెచ్చారు. అసలు సునీతది లీగల్ పెళ్లే కాదు అనే అంశాన్ని తెర మీదకు తీసుకురావడం కూడా కాంగ్రెస్ కు ఉపయోగపడిందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
మొత్తం మీద కాంగ్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి పని అయిపోయిందన్న ప్రచారానికి తెరపడింది. తెలంగాణలో రేవంత్ అయితేనే కాంగ్రెస్ ను మరింత ముందుకు తీసుకువెళ్తారనే సంకేతాలు జూబ్లీహిల్స్ గెలుపుతో తేలిపోయింది. అంతేకాకుండా బైపోల్ గెలుపుతో కాంగ్రెస్ సీనియర్లపై కూడా సీఎం రేవంత్ రెడ్డికి మరింత పట్టు సాధించే అవకాశం ఏర్పడింది. ఏది ఏమైనా జూబ్లీహిల్స్ గెలుపు కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నింపింది. సీఎం రేవంత్ రెడ్డి అగ్ని పరీక్షలో సక్సెస్ అయ్యారు. అయితే ఇది పాత కాంగ్రెస్, తెలంగాణలో కొత్త కాంగ్రెస్ అని సీఎం రేవంత్ రెడ్డి నిరూపించారు. అంతేకాకుండా ఇదే ఊపులో స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను కూడా వీలైనంత త్వరగా నిర్వహించే పనిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.